గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్న మాటలను ధ్యానించుకుందాం. అయినను ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములో ఐశ్వర్యము, డివైన్ ట్రెజర్ ఇన్ ఎర్తన్ వెసల్ అనే విషయాన్ని ధ్యానించుకున్నాం. మంటి ఘటములో ఈ ఐశ్వర్యము అనే మాటని ధ్యానించేటప్పుడు మంటి ఘటం అంటే ఏంటి, ఐశ్వర్యం అంటే ఏంటి అంటే మట్టి పాత్రలో చాలా విలువైనటువంటి ఐశ్వర్యము దాచబడి ఉండుట. ఎవరి మట్టి పాత్ర, ఎవరి ఐశ్వర్యం? పౌలు భక్తుడు తన ద్వారా దేవుడు చేస్తున్న పరిచర్యను బట్టి ఆయన ఎంతోమంది రోగులను స్వస్థపరిచి చచ్చిపోయిన వారిని సహితము కూడా లేపి బలమైన అద్భుతాలతో అద్భుతమైన సువార్త ప్రకటిస్తూ అనేకులు రక్షిస్తూ ఉంటే పౌలు గారిని చూసి చాలామంది ఆశ్చర్యపోతూ పౌలు గారే దేవతలు దిగొచ్చేశారన్నట్టుగా పౌలు గారిని గౌరవిస్తూ ఉంటున్నారు. వారందరితో చెప్తున్న పౌలు మాటలు ఏంటంటే, మేము జస్ట్ మట్టి పాత్రలము అంతే, మేము మట్టి పాత్రలము, కానీ మాలో గొప్ప ఐశ్వర్యము దాచబడి ఉన్నది. మట్టి పాత్ర మేము, మాలో దాచబడిన మహిమ, శక్తి, ఐశ్వర్యము యేసుక్రీస్తు సువార్త మాత్రమే. కాబట్టి మట్టి పాత్ర మనమైతే మనలో ఉన్న ఐశ్వర్యము దేవుని అభిషేకమై ఉండాలి. కాబట్టి మనము ఈ మట్టి పాత్రలుగా ఉన్న మనము బలవంతులమా, తెలివైన వారమా, తెలివి తక్కువ వారమా, బలహీనులమా, ఎత్తుగా ఉన్నామా, పొట్టుగా ఉన్నామా, ఆడవాళ్ళమా, మగవాళ్ళమా, చిన్నపిల్లలమా, వృద్ధులమా, ఏం అవసరం లేదు. దేవుని యొక్క ఐశ్వర్యమైన ఆయన అభిషేకము, ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు బలహీనలను ఎన్నుకొని బలమైన కార్యాలు చేస్తారు. భక్తుడైనటువంటి గిద్యోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మిద్యానీయులకి గిద్యోను భయపడుతూ పిరికివానిగా ఉంటే, ఓ పరాక్రమవంతుడా, బలవంతుడా రా అని చెప్పి ఎంకరేజ్ చేసి వాడుకొని బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిపించాడు. నేను ముసలివాడినే, 80 సంవత్సరాలు వచ్చేసిన వృద్ధుడనే అని అనుకుంటున్న మోషేని దేవుడు పిలుచుకొని ఆయన బలమైన సేవకునిగా వాడుకున్నాడు. తన ఇంటి వారి చేతే తృణీకరింపబడిన రాయిగా ఉన్న దావీదుని మూలకు తలరాయిగా చేశాడు. తన తండ్రి, తన ఇంటి వారందరూ కూడా ఈడంతా అనుకున్నారు. అటువంటి వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వీళ్ళందరూ మట్టి పాత్రలే, కానీ వారిలో దాచి ఉంచినది దేవుని మహిమ, ఆయన అభిషేకము, ఘనమైన కార్యాలు చేసింది. భక్తుడు దేవుని యొక్క శిష్యులైనటువంటి పేతురు, యోహానులు చేపలు పట్టుకునేవారే. వారికి ఏమీ జ్ఞానం లేదు, తెలివి లేదు, విద్యాభ్యాసం లేదు. కానీ వారు మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోయి వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎంత ధైర్యంగా, అన్ని గొప్ప సత్యాన్ని ఎలా ప్రకటించగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయారు. భక్తుడైనటువంటి పౌలు తనకున్న ముళ్ళును బట్టి కృంగిపోతున్నప్పుడు, తనకున్న జబ్బును బట్టి, అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నప్పుడు, పౌలా కృంగిపోవద్దు, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే బలహీనమో దేవుని శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. భక్తుడైన సంసోను జీవితమే మనం చూసినట్లయితే, సంసోను అంత కండలు తిరిగిన బలవంతుడని అనుకున్నాడు. కానీ తనలో ఉన్న ఆత్మ తను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత బలహీనుడో, 1000 మందిని చంపినవాడు దిక్కులేని స్థితిలో, కళ్ళు పీకించేవాడి ఘోరాతి ఘోరమైన స్థితిలో దిగజారిపోయాడు. కాబట్టి మన కండలు తిరిగిన మన యొక్క బాడీ కాదు, లేక డబ్బులు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు, మనం మట్టి పాత్రలమే. దేవుని ఆత్మ అభిషేకం మనలో ఉన్నప్పుడు ఘనమైన కార్యాలు చేయగలం, అద్భుతాలు చేయగలం, గొప్ప పోరాటాలు పోరాడగలం, అద్భుత విజయాలు సాధించగలం. విజయాలు సాధించిన తర్వాత కూడా ఇదే మాట చెప్పాలి, నేను మట్టి పాత్రనే, నాలో ఉన్న దేవుని యొక్క అభిషేకమే నా ఐశ్వర్యము, నా యొక్క బలము, నా శక్తి అని మహిమ, ఘనత, ప్రభావం దేవునికి ఆపాదించాలి. కాబట్టి ప్రియులారా, దేవునికి లోబడదాం. మట్టి పాత్రలమైన మనం ప్రభు పాదాలకు అప్పగించుకుంటే
ఆయన మహిమైశ్వర్యాన్ని మనలో నింపి ప్రభు నామ మహిమార్థంగా, యేసుక్రీస్తు నామ మహిమార్థంగా మన పట్ల, మన ద్వారా ఇతరుల జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఘన కార్యాలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు. బైబిల్లో ఎంతోమందిని, బలహీనులను, అజ్ఞానులను, రోగులను, దురాత్మ పీడితులను, చచ్చిపోయిన వారిని సైతము నీవు లేపి ఏర్పరచుకుని వారి ద్వారా బలమైన కార్యాలు జరిపించిన దేవా, ఈరోజు మేము అటువంటి వారమే. మమ్మను ఏర్పరచుకున్నాం. నీకే ప్రీతికరంగా మా చివరి శ్వాస వరకు మమ్మల్ని జీవింపచేయండి యేసయ్యా. నీ బలమైన కార్యాలు మాతో జరిపించి, మా ద్వారా జరిపించి, మా పట్ల జరిపించి, మీరే మహిమ పొందుకొని మీ రాజ్యం భూతలమంతా విస్తరింపబడులాగున మమ్మల్ని నీ సాధనాలుగా నీ సేవలో వాడుకోమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ రక్షణ కార్యాలు జరిపించమని, మట్టి పాత్రలమైన మా జీవితాల్లో నీ మహిమను నింపమని, మీరే మహిమను పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని సర్వసత్యములను నడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.